తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు సుభాష్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, గ్రామాల్లో ఎక్కువగా చూస్తుండే వాళ్ళం, గడపకి ఖచ్చితంగా మంచిగా పసుపు రాసి కుంకుమతో ముగ్గు పిండి అంటే బియ్య పిండితో అలా మంచిగా పూజ చేసేవారు. ఒక రకంగా ఒక పువ్వు పెట్టేవారు గడపకి. మంగళ శుక్రవారాలు వస్తే ఖచ్చితంగా చాలా మంచిగా కనిపిస్తుండేది, కలకల్లాడుతూ గడప. ఇప్పుడైతే గ్రామాల్లో కూడా చాలా తక్కువే అయిపోయింది ఈ విధానం అంతా కూడా. అంటే ఇవన్నీ ఆచరించడం ఒక ఆచరణ అయినప్పటికీ ఇవి ఆచరిస్తేనే లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది అని చెప్పి అనేవారు. నిజంగా ఈ గడప పూజ వల్ల లక్ష్మీ అనుగ్రహం ఉంటుందంటారా? చాలా మంచి ప్రశ్న అండి, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. లక్ష్మీదేవి రాకను సూచించేటటువంటి పద్ధతులు పూర్వకాలంలో కొన్ని విధానాలు శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక వ్యక్తి వస్తున్నాడు అని అంటే కనుక ఇప్పుడు అనేక మార్గాలు, సెల్ ఫోన్లో చేసి అంటే ఫోన్ చేసి నేను వస్తున్నానని చెప్పి సందేశాలు ఒకటి, లేదా ఉత్తరాలు రాసి నేను వస్తున్నాననే సందేశం. ఇలాగైతే అంటే ఒక మనిషి రాకను ఏ రకంగానైతే కొన్ని కార్యముల ద్వారా సూచించడం జరుగుతుందో అలాగే లక్ష్మీదేవి రాకను కూడా కొన్ని సిద్ధాంతాలు చెప్పడం జరిగింది. అంటే నీ ఇంటికి లక్ష్మీదేవి రావాలంటే నువ్వు ఏమేం పద్ధతులు పాటించాలి, ఆచారాలు పాటించాలి, ఎలాంటి క్రతువులు చేయాలి అనేటటువంటి విధానాలు శాస్త్రంలో చెప్పారు. ఆ శాస్త్రాన్ని పాటించేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మీదేవిని కైవసం చేసుకోవడానికి, లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి సులువైనటువంటి మార్గాలు. ఇవి చిన్న చిన్న మార్గాలే, పెద్ద పెద్ద మార్గాలేం కావు. మీరు అన్నట్టుగా సింహద్వారంలో ఉన్నటువంటి కడపను పూజించడము, ఇంట్లో ఎప్పుడూ కూడా సాంబ్రాణి ధూపం వేయడము, అలాగే ఇంటి ఆవరణలో ఆవు పేడతో అలుకుపూత వేయడము, రంగవల్లులతో ముగ్గులు వేయడము, అలాగే ముగ్గులు వేసిన దాని మీద ఎర్రటి మందార పుష్పాలు పెట్టడము, అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా దీపం వెలుగుతూ ఉండడము, ఎప్పుడు ఇంట్లో చిన్నపిల్లల యొక్క కేరింతలు వినబడము, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి రాకను సూచించేటటువంటివి అని అర్థం. అందులో ఒక భాగమే ఈ యొక్క సింహద్వారానికి పసుపు పెట్టాలి అనేటటువంటిది. ఏ రకంగా పెట్టాలి అనేటటువంటిది గనక సూచిస్తే, మనము మామూలుగా గడపను నీటితో కడిగేస్తూ పసుపుతో చక్కగా మొత్తము దానికి పసుపు పూసేసి మామూలుగా ముగ్గు పిండితో కానీ, లేదు అని అంటే గనక ఇంకా ఇతర రంగవల్లులతో కానీ, పసుపుతో కానీ, కుంకుమతో కానీ ముగ్గులు వేస్తూ ఉంటాం. నిజానికి సింహద్వారాన్ని పాలతో కడగాలి, అది కూడా స్వచ్ఛమైనటువంటి ఆవు పాలు, అది కూడా ఏ లీటర్లో బీటర్లో కొద్దిగా, అది లేదు ఆ కొద్దిగా ఉన్నటువంటి దానిని ఆ నీటిలో కలిపేసి ఆ సింహద్వారం యొక్క గడపను కడిగేస్తే లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది. అంటే ఏ రకంగానైతే ఒక అయస్కాంతం ఇనుముని ఆకర్షిస్తుందో అలాగే సింహద్వారం దగ్గర చేసినటువంటి పలు రకాలైనటువంటి క్రియలు లక్ష్మీదేవి యొక్క ఆకర్షణను సూచిస్తాయి అని శాస్త్రము. అందుకే ఎవరైతే సింహద్వారము మళ్ళీ అది కూడా ఎప్పుడు కడగాలి అనేటటువంటిది కూడా ధర్మశాస్త్రం అనేటటువంటిది చెప్పడం జరిగింది. ఎప్పుడు దాన్ని శుభ్రపరచుకోవాలి అంటే గనక దీనిని శుభ్రపరచుకునేటటువంటి సమయము బ్రహ్మ ముహూర్తం కానీ, లేదు సూర్యోదయం కాక మునిపే, సూర్యోదయం అవుతుంది అంటే 10 నిమిషాల ముందే సింహద్వారం యొక్క గడపను కడిగి వేసేయాలి. అలా సింహద్వారం యొక్క గడపను ఎప్పుడైతే శుభ్రపరచుకొని చక్కగా మళ్ళీ సింహద్వారానికి చాలామంది ఆవు పేడతో కూడా అలుకుపూత వేసి కడిగేసి దానితో పాటుగా ముగ్గులు వేసేటటువంటి ఆచారాలు కూడా చాలా మట్టుకు కనిపిస్తాయి. కాబట్టి ఈ ఆచారాన్ని పాటిస్తే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క రాకను సూచించేటటువంటి నియమాలు అని చెప్పి శాస్త్రం చెప్తుందండి. అలాగే ఈ సింహద్వారాన్ని కడిగేసేటటువంటి సమయంలో చక్కగా ఎవరైతే గృహిణి ఉంటుందో చాలామంది చేసేటటువంటి పొరపాట్లు ఏంటి అని అంటే, ఇంటి పనులన్నీ చేసిన తర్వాత నేను ఆఖరికి స్నానం చేస్తాను అని చాలామంది తప్పు చేస్తూ ఉంటారు. నిజానికి అలా చేయకూడదు. మనం వంటింట్లోకి వెళ్ళాలన్నా శుచిగా శుభ్రతగానే వెళ్ళాలి. మనం ఒక్కసారి లేచాము అంటే దంతధావనాలు చేసుకొని స్నానం ఆచరించిన తర్వాతనే ఇంటి పనిలోకి అడుగు పెట్టాలే తప్ప
చాలా మంది అంటే అయ్యో ఊడిస్తే నాకు చెమట వచ్చేస్తుంది, అవును. కడప కడిగితే నాకు విసుగొచ్చేస్తుంది, ఇక వంట చేసుకున్న తర్వాత స్నానం చేసుకుందాము అంటే అవన్నీ కూడా అశౌచానికి దారి తీస్తాయి. కానీ ఇప్పుడు నిత్యం దీపారాధన చేస్తారు కదండి. ఫస్ట్ ఇల్లు మాపేసి శుభ్రం చేసుకున్న తర్వాతే స్నానం చేసి పూజ చేసుకుంటే బావుంటుంది. మరి స్నానం చేసి ఇవన్నీ శుభ్రం చేసిన తర్వాత మళ్ళీ పూజ అలా చేయాలి. మళ్ళీ స్నానం చేయాలంటారా? ఇక్కడ మీరు స్నానం చేసిన తర్వాత చేసేటటువంటివన్నీ కూడా ఒక గృహిణి చేసేటటువంటి ధర్మ కార్యములు తప్ప దానికి అంటూ ముట్టు శుచి మళ్ళీ స్నానం చేయాలి అనేటటువంటి ఆచరణ ఎక్కడా కూడా లేదు. మామూలుగా చేతులు ఇప్పుడు మనం అన్నీ ముడతాం కాబట్టి మామూలుగా చేతులు కాళ్ళు కడుక్కుంటే సరిపోతుందే తప్ప మళ్ళీ ఇవన్నీ చేశాం కదా అని చెప్పి మళ్ళీ స్నానం చేయాల్సిన పని గృహిణి యొక్క ప్రధానమైనటువంటి ధర్మమే అది. నువ్వు స్నానం చేసిన వెంటనే నువ్వు చేయవలసిన మొట్టమొదటి కర్తవ్యం ఏమిటి అని అంటే గనక నీ సింహద్వారం యొక్క గడపను కడిగేసి, రెండో విధానం ఏమిటి అంటే గనక దేవతా మందిరంలోకి వెళ్ళి నువ్వు తప్పకుండా దీపారాధన చేసి, మూడో పని ఏంటి అంటే గనక నీ తులసి కోటకు పూజ చేసేసుకొని ఆ తర్వాత నువ్వు చేయవలసినటువంటి క్రతువులన్నీ చేసుకోవాలి. ఈ మూడు అయిపోయాయి అంటే మిగతా పని ఏముంటుంది? పిల్లలకు వండి పెట్టడము, వంట వార్పు చేసుకోవడము, కిచెన్లో ఉన్నటువంటివన్నీ కూడా శుభ్రపరచుకోవడం ఇవి ఉంటాయి. నువ్వు లేచిన వెంటనే ప్రధానంగా ఈ మూడు చేసుకున్న తర్వాతనే మిగతావన్నీ కూడా ఆచరిస్తే బాగుంటుంది అని ధర్మశాస్త్రం. ఈ రకమైనటువంటి పద్ధతిని ఏ గృహిణి అయితే ఆచరిస్తుందో వాళ్ళ ఇంట్లో లక్ష్మీ కటాక్షంతో పాటు ఆనందము, అష్టైశ్వర్యము, అనుకున్న పనులన్నీ నెరవేర్చుకోవడం ఇలాంటివన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి. కొన్ని ఇళ్లల్లో చూస్తాము, ఇల్లు పాతవైనప్పటికీ కూడా ఆ ఇళ్లలో లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంటాయి. ఇప్పటికీ కూడా కొన్ని పల్లెటూరు వాతావరణం చూస్తే గనక వాళ్ళ ఇంటి ముందర అలుకుపూత వేసి, ఆవు పేడ నీళ్ళు కలిపి అలుకుపూత వేసి చక్కగా ముగ్గులు వేసి, సింహద్వారాన్ని చక్కగా కడిగి వేసి పసుపుతో ముగ్గులు వేస్తూ ఉంటారు. అంటే ఆ ఇంట్లో లక్ష్మీది పూర్వకాలంలో ఏంటంటే ఆవులను కూడా ఇంట్లోనే పెంచుకునేటటువంటి వారు, దాన్ని కొట్టము అనేటటువంటి వాళ్ళు. ఆ కొట్టంలో ఆవుల యొక్క కొట్ట భాగం ఒకవైపు ఉండేటటువంటిది, వీళ్ళు ఒకవైపు నివసించేటటువంటి పద్ధతులు ఉంటాయి. అంటే ఇంట్లో ఉన్నటువంటి ఆవులను కూడా బిడ్డలాగా చూసుకునేటటువంటి పద్ధతులు పూర్వకాలంలో ఉండేవి. ఇప్పుడంటే అలాంటివి లేవు కాబట్టి, అలాంటి ఆచారాలు లేవు కాబట్టి మనిషి కష్టాలకు ఇప్పుడు బానిసవుతున్నాడు. ఊర్లలో కూడా మీరు అన్నట్టు ఆవు పేడతో అలకడాలు గానీ అవన్నీ రెడీమేడ్ గా పౌడర్లు దొరుకుతున్నాయి. అవి కలిపి జస్ట్ పచ్చగా అలంకరణ కోసం మాత్రమే అంటే ఉపయోగిస్తున్నారు తప్ప పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు పట్టణాలను చూసి పల్లెటూళ్ళు పాడైపోతున్నాయి తప్ప, నిజానికి మన హైందవ సాంప్రదాయం ఎంత గొప్పది అంటే మనలో ఉన్నటువంటి హైందవ సాంప్రదాయాన్ని పరాయి దేశం వాళ్ళు నమ్మి వాళ్ళు అక్కడ పాటిస్తున్నారు. మనం ఉన్న పద్ధతులన్నీ మానేసేసి వాళ్ళ పద్ధతులు మనం పాటిస్తూ ఉన్నాం. అలాంటి దౌర్భాగ్య స్థితి వచ్చేసాయి. ఇప్పుడు ఇంట్లో ఉండేటటువంటి దానికి బయట ఉండేటటువంటి దానికి ఏంటి అంటే అర్థము, మనిషి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు. అలా కొత్తదనాన్ని కోరుకునేటటువంటి క్రమంలో పరాయి దేశం వాళ్ళు పాటించే పద్ధతులు మనం పాటించడము, మన పద్ధతులు వాళ్ళు పాటించడము, ఇలా పూర్తిగా రివర్స్ అయిపోయేటటువంటి పద్ధతులు వచ్చేసాయి. కానీ ఎప్పుడైతే మన పద్ధతిలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని, మన పద్ధతిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాడు ఎప్పుడూ కూడా కష్టపడడు, ఎప్పుడూ కూడా బాధపడడు, ఎప్పుడూ కూడా కష్టము అనేటటువంటిది వాడి ఇంటి ముందుకి కూడా రాదు. అంతటి గొప్పనైనటువంటిది హైందవ ధర్మం. మనం చిన్న చిన్న విషయాలే, ఇప్పుడు ఇంటికి కడప పెట్టడము, ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం, ఇంట్లో దీపం పెట్టడము, ఇంట్లో ఉదయాన్నే లేచి స్నానం ఆచరించడము, ఇవి చిన్న చిన్న పనులు. ఇవి కూడా మనిషికి బద్ధకం అయిపోతుంది అంటే అవి కష్టాలు ఖచ్చితంగా ఎందుకు రావు? ఆచరించే పనులే. కానీ సమయం ఆచరిస్తారు. ప్రకారంగా ఆచరించడం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీ యొక్క ఆఫీస్ టైం 10 గంటలకు అనుకోండి, మన ఆఫీసే కదా, 11 గంటలకు వెళ్తాను, 12 గంటలకు వెళ్తాను, లేదా మధ్యాహ్నం పూట వెళ్తానంటే సమయం ఊకుంటుందా? సమయం ఎవ్వరి కోసం ఆగదు. ఏ సమయానికి ఆ సమయంలో చేసే క్రతువులు ఆచరిస్తే తప్పకుండా దాని యొక్క ఎఫెక్ట్ మనిషి అనుభవిస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఒక వ్యక్తికి పెళ్ళి ఏ సమయంలో చేయాలి? 25, 26 ఏళ్లలో చేయాలి, లేదా నేను 40 ఏళ్ళకి చేసుకుంటాను అంటే కుదురుతుందా? కాబట్టి సమయము చాలా ఇంపార్టెంట్. సమయం అందుకే పంచాంగంలో లగ్న సమయం కానీ, హోరా సమయం కానీ ఇవన్నీ ఎందుకు పర్టికులర్గా చెప్తారు? లేదా పెళ్లి ముహూర్తాలు కూడా పలానా ఈ సమయంలోనే చేయాలని ఎందుకు చెప్తారు? సమయానికి చాలా క్యాలిక్యులేషన్ ఉంది. నువ్వు చేసే ప్రతి పని కూడా సమయానికి, నువ్వు ఏ సమయం, ఇప్పుడు ఉదాహరణకు
పొద్దున ఇంట్లో నుంచి బయలుదేరారు, అనుకోనటువంటి సంఘటన ఏం జరిగింది అనుకోండి, అబ్బా పొద్దున్న లేచి ఏ సమయంలో లేచానో ఎవరి మొహం చూశానో తెలియదు, నాకు ఈ గండం వచ్చింది, ఈ గండం వచ్చి నా నెత్తి మీద పడ్డది అని చెప్పేసి మనం కొన్నిసార్లు మనసులో అనుకుంటూ ఉంటాం. అంటే మనం ఇంట్లో నుంచి వెళ్ళినటువంటి సమయము మనం జీవితాన్ని నిర్దేశిస్తుంది. మనం ప్రొద్దున లేచి ఎవరి మొహం చూసామో మన జీవితాన్ని నిర్దేశిస్తూ ఉంటుంది. అంటే ప్రతి ఒక్క కాలము సమయము మనిషి యొక్క లోటుపాట్లకు అనేక కారణాలు అవుతాయి. అందుకే సమయం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరి జీవితంలో. కాబట్టి ఏ సమయానికి ఆ పని జరిగితేనే దాని యొక్క పుణ్యము పాపము రెండూ అనుభవిస్తాము. చేయకూడనటువంటి సమయాల్లో చేయకూడని చేస్తే పాపం అనుభవిస్తాము. చేయవలసినటువంటి సమయాల్లో మనం ఏదైతే క్రతువులు అంటే మానవుడు చేయవలసిన నిత్యకృత్తులు ఉంటాయో అవి ఆచరిస్తే తప్పకుండా దానికి పుణ్యాన్ని అనుభవిస్తాము. అలాగే లక్ష్మీ కటాక్షాన్ని అనుభవించేటటువంటి విధానాలు కూడా. అందుకే సింహద్వారం అనేటటువంటిది ఎవరైతే శుచిగా శుభ్రతగా కడిగేసి ఇంటి పనులు చేసుకుంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ కొలువై ఉంటుంది. గురుగారు, గోమాతకి ఆహారం పెడుతూ ఉంటాము సాధారణంగా. అంటే గోవుకు మనం ఆహారం పెట్టడం వల్ల మనకున్న దోషాలు, గ్రహ దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి అంటూ ఉంటారు. గోవులో అంటే సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి అందరి అనుగ్రహం మన పైన ఉంటుందంటారు. ఏదేమైనప్పటికీ అంటే ఊరికే గోవుకు ఆహారం పెడితే సరిపోదు, ఆహారం పెట్టినప్పుడు గోవు అరచేతిని గనక నాకితేనే మనకు అది కలిసి వస్తుంది అంటున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం అండి? గోవు అనేటటువంటిది సకల దేవతలకు ఆవాసమైనటువంటి గోవు అంటే ఆవాసముతో పాటు గోవు జన్మించినటువంటిది కాదు, సృష్టించబడినటువంటిది. కామధేనువు అని అర్థం. అంటే మనకు క్షీరసాగర మథనం జరిగేటప్పుడు ఉద్భవించినటువంటి దానిలో కామధేనువు ఒకటి అని అర్థం. ఆ కామధేనువు ఎప్పుడైతే సృష్టించబడిందో అంటే పుట్టడానికి సాధ్యం కానటువంటిది సృష్టించినటువంటి దానికి దైవికపరమైనటువంటి ఏదైతే అనుగ్రహం ఉంటుందో అది దైవికానికి నిలుస్తుంది. దైవికానికి ఎన్నో రకాలైనటువంటి మార్గాలకు తోడ్పడేటటువంటిది అని అర్థం. అందుకే కామధేనువు, గోమాత ఇవన్నీ కూడా సృష్టిలో ఉద్భవించినటువంటివి. దేవతల సృష్టిలో ఇదొక అద్భుతమైనటువంటి సృష్టి అనేటటువంటిది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. కాబట్టి గోవు అనేటటువంటిది, అలాగే గోవుల యొక్క అంటే చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే గోవు యొక్క శరీరము, గోవు యొక్క నిర్మాణము అత్యద్భుతమైనటువంటి నిర్మాణం. గోవు మీరు ఎప్పుడైనా గోవుని గమనిస్తే గనక గోవు ఎలాంటి పదార్థం తిన్నా, విష పదార్థం తిన్నా స్వచ్ఛమైనటువంటి పాలను మాత్రమే ఇస్తూ ఉన్నది. ఎందుకు అని అంటే అది గోవు ఏదైనా విషపు పదార్థం తీసుకున్నది అని అంటే గనక ఆ విషపు పదార్థాలన్నీ కూడా తన మలము ద్వారా, మూత్రం ద్వారా, లేదు అంటే ఇతర యొక్క ద్వారా అవి బయట వదిలేసేసి స్వచ్ఛమైనటువంటి ఆవు పాలను మాత్రమే ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటిది గోవు అని అర్థం. అలాగే పూర్వకాలంలో గోవులను పెంచేటటువంటి వారు ఎందుకు అంత ఆరోగ్యంగా ఉన్నారు అంటే ఎప్పుడైతే గోవులను పెంచడం ప్రారంభమవుతాయో మన యొక్క ఏకాగ్రత, మన యొక్క బుద్ధి, మన యొక్క ఆలోచనలు ఎప్పుడైతే గోవు అర్థం చేసుకుని ఉంటుందో, లేదా ఆవు మీద మనం ఎప్పుడైతే స్పృశించడం జరుగుతుందో అంటే ఎప్పుడైతే ఆవుని ముట్టుకుంటామో ఆ సమయంలో మన శరీరంలో ఉన్న రోగాలను గుర్తించి ఆయా పదార్థం అంటే బయటకు వెళ్ళి ఆయా గ్రాసం తిని అది ఆయా అంటే ఆ యజమాని యొక్క శరీరం రోగాలను నయం చేయడానికి ఏదైతే గ్రాసం ఉంటుందో అది తిని ఆ ఆవు పాలను ఇచ్చేటటువంటి గొప్పనైనటువంటిది గోవు అని అర్థం. అలాగే సృష్టిలో ఏ జీవి మరణించినా కూడా అది దేనికి పనికిరాదు. కానీ ఆవు మరణించి కూడా దాని యొక్క ప్రతి ఒక్క అణువు మనకు ఉపయోగపడుతుంది. ఆవు యొక్క కొమ్ములు ఉపయోగపడుతూ ఉంటాయి, ఆవు యొక్క చర్మము ఉపయోగపడుతూ ఉంటుంది, ఆవు యొక్క ఈ డొక్కలు ఉంటాయి అవి కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే ఆవు మరణించిన తర్వాత కూడా దాని యొక్క ప్రతి అవయవాన్ని కూడా మనం ఉపయోగించుకుంటున్నాము అంటే అది సృష్టిలో ఒక ఆవుకి మాత్రమే సాధ్యపడుతూ ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడైనా శివాభిషేకం చేసేటప్పుడు అభిషేక పాత్రగా ఆవు కొమ్ములలో పాలు పోసి అభిషేకం చేసేటటువంటి ప్రక్రియలు మీరు ఇప్పుడంటే ఆ ఇత్తడి అవి ఆర్టిఫిషియల్ వచ్చేసాయి, కానీ ఆవు కొమ్ములలో పాలు పోసి అభిషేకం చేసేటటువంటి క్రియలు కూడా మన యొక్క శాస్త్రంలో చెప్పడం జరిగింది. అందుకే ఆవు యొక్క విశేషం అనేటువంటి చాలా వైశిష్టమైనటువంటిది. అందుకే గోవు అనేటటువంటి దానిలో మనకు తెలియనటువంటి ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఆవు పిడకలు కూడా మనకు చాలా ప్రధానమైనటువంటి అంటే లక్ష్మీప్రదంగా కూడా మనం భావిస్తూ ఉంటాము. మనము
ఎప్పుడైనా ఆవు నుంచి వచ్చే ప్రతిదీ కూడా పుణ్యానికే వినియోగిస్తూ ఉంటాం. ఆవు యొక్క మూత్రము ఇంటిని చల్లుకోవడానికి, అంటే గృహప్రవేశం చేసేటటువంటి పంచగవ్య ప్రాసన అని ఉంటుంది. దేవతా ప్రతిష్టలు చేసేటటువంటి విధానంలో కూడా ఆవు మూత్రం, ఆవు పేడ లేకుండా దేవతా ప్రతిష్ట అనేటటువంటిది కాదు. దేవతల యొక్క విగ్రహాలు నిలిచిపెట్టేటటువంటి సమయంలో కూడా, అక్కడ ప్రతిష్ఠించేటటువంటి సమయంలో కూడా ఆ కింద వేసేటటువంటి పంచగవ్యాలతో పాటు ఆవు పేడను కూడా అక్కడ ప్రతిష్ఠింపజేస్తూ ఉంటారు. దానిపైనే స్వామివారి యొక్క విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠింపజేసేటటువంటి విధానాలు చాలా మట్టుకు అనేక ఈ యొక్క దాన్ని ఏమంటారు, మన ఆలయాలు సందర్శించేటటువంటి సమయాల్లో కూడా ఆవు పేడలు మనకు అనేక రకాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ విశేషంగా ఏమిటి అని అంటే కనుక ఆవు పేడ, ఆవు మూత్రము, ఆవు నుంచి వచ్చే ప్రతి ఒక్క ధాతువు ప్రతిదీ కూడా దైవిక కార్యక్రమానికి వినియోగించుకునేటటువంటిది అనేటటువంటిది శాస్త్రానుగుణంగా చెప్పడం జరిగింది. అందుకే సృష్టిలో పుట్టినటువంటిది కాదు, ఉద్భవించినటువంటిది, దేవతల యొక్క సృష్టిలో అద్భుతమైనటువంటిది కామధేనువు, అంటే ఆవు అని అర్థం. అందుకే దానికి అంత ప్రాధాన్యతను ఇవ్వడం జరిగిందమ్మా. ఇప్పుడు ఈ అరచేతిని ఆవు నాలుకతో నాకటం వల్ల రాత మారిపోతుంది, రేఖలు మారిపోయి మన రాత తలక్రిందులుగా అవుతుంది. అట్లా అని శాస్త్రంలో ఎక్కడా కూడా లేదు. చాలా మంది అంటూ ఉంటారు. నిజానికి మనం అంటే ఏదైనా ఆహార పదార్థాలు చేతిలో పెట్టడం ద్వారా అదేమవుతుందంటే, అది ఆ ఆవు నాకడం ద్వారా చేతి రేఖలు మారిపోతాయి, మన భవిష్యత్తు మారిపోతుంది. అలాంటిది ఏం లేదు. కాకపోతే ఏమిటి అని అంటే కనుక దాని యొక్క లాలాజలం అనేటటువంటిది ఏదైతే మన అరచేతికి తాకడం జరుగుతుందో కొంచెం మన శరీరం కానీ మన కర్మలు కానీ తొలగించుకునే అవకాశాలు ఉంటాయి. అందుకే ఆవులకు పెట్టే ఆహార పదార్థాలు కావచ్చు, ఆవులకు పెట్టేటటువంటి దాన గ్రాస కావచ్చు, ఆవులకు పెట్టే ప్రతి ఒక్క ఫలము కావచ్చు, పండు కావచ్చు, లేదా ఏదైనా పెట్టినటువంటి పదార్థం ఏదైతే ఉంటుందో మనము అది ప్రత్యక్షంగా దేవతలకు పెట్టినటువంటి పుణ్యం. ఇప్పుడు దేవతల విగ్రహాల దగ్గర పెట్టేటటువంటి నైవేద్యం ఒక రకంగా ఉంటుంది, జీవరాశులకు పెట్టేటటువంటి నైవేద్యం ఒక రకంగా ఉంటుంది. కాబట్టి ప్రత్యక్షంగా భగవంతుని చేరుకోలేనటువంటి వారు ఎవరైతే ఉంటారో, ప్రత్యక్షంగా భగవంతునికి నైవేద్యం పెట్టలేనటువంటి వారు ఎవరు ఉంటారో, అలాంటి వారు ఆవుకి నైవేద్యం పెడితే అది ప్రత్యక్షంగా భగవంతునికి చెందినటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి ఆవులకు పెట్టినటువంటి ఏదైతే నైవేద్యం ఉంటుందో, ఆవులకు పెట్టే పదార్థాలు ఏవైతే ఉంటాయో అది ప్రత్యక్షంగా భగవంతునికి అంకితం చేయబడినటువంటి విధంగా ఉంటుంది. చేతికి ఏదైతే ఆవు నాకినటువంటి ప్రదేశాలు ఈ అరచేతి ఉంటుందో దానివల్ల అలా రాతలు మారిపోతే అందరూ ఆవు దగ్గరికి వెళ్ళి చేయి పెట్టేస్తూ ఉంటారు. కానీ కొంతవరకు ఏమిటి అని అంటే కనుక మన శరీరంలో ఉన్నటువంటి కొన్ని కర్మలు మాత్రం దూరం అయిపోతాయి అనేటటువంటిదే తప్ప అంతకు మించి దానివల్ల ఎలాంటి ఇది కూడా ఉండదమ్మా. ఇప్పుడు చాలా వరకు గ్రహాల దోషాలు ఉన్న వాళ్ళు, గ్రహం అనుకూలంగా లేని వాళ్ళు ఆవుకి ఈ ధాన్యం పెట్టండి, నానబెట్టిన ఇవి పెట్టండి అంట. అలా ఏ ధాన్యం పెడితే ఏ గ్రహానికి ఫేవర్ ఉంటుందండి? చాలా మంచి ప్రశ్న. అయితే మనకు నవగ్రహాల్లో ప్రతి ఒక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యం సూచించబడడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకి ఎవరికైతే ఆరోగ్య సమస్యలు ఉంటాయో, ఎప్పుడూ కూడా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు, లేదా శరీరంలో తెలియనటువంటి రోగాలు సంక్రమిస్తున్నాయి అని అనుకున్న స్కిన్ ఎలర్జీ కావచ్చు, హెడేక్ కావచ్చు, లేదా కంటికి సంబంధించిన రోగాలు కావచ్చు, లేదా మోకాళ్ళ నొప్పులు కావచ్చు, లేదా పాదాలకు సంబంధించి ఈ మధ్యకాలంలో పాదాలందరికీ పగుళ్ళు వచ్చేస్తూ ఉంటాయి, అలాంటి వారు కావచ్చు. అలాంటి వారు గోధుమలు ఉంటాయి కదండి, గోధుమలు నీళ్ళల్లో నానబెట్టి దాంట్లో కాస్త బెల్లం వేసి, నీళ్ళలో నానబెట్టిన తర్వాత గోధుమలని తీసేయాలి, ఆ గోధుమలలో బెల్లము, ఆ తర్వాత కాస్త పాలు, ఈ మూడింటి మిశ్రమాన్ని కలిపి ఆవుకు పెట్టడం వల్ల సూర్యుడికి సంబంధించినటువంటి గ్రహ దోషాలు తొలగిపోతాయి. కాబట్టి ఇలా ఈ రకంగా ఆరోగ్య సమస్యలను పెట్టవచ్చు. అలాగే మానసిక పరంగా మనస్సు ఎప్పుడూ కూడా చంచలమవుతూ ఉంటుంది, లేదా మానసిక ప్రశాంతత లేదు అనుకునేటటువంటి వారు బియ్యము నానబెట్టి బియ్యములో మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ బెల్లము కలిపి కాస్త ధాన్యము కలిపి, అంటే బియ్యములో కాస్త మినపప్పు ధాన్యం కూడా కలిపితే మానసిక సంబంధితమైనటువంటి విషయాలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అనేటటువంటి శాస్త్రం. ఇలా ఏ గ్రహానికి సంబంధించి, ఇప్పుడు కుజుడికి కందులు, బుధుడికి పెసర్లు, అలాగే గురువుకి శనగలు, అలాగే శుక్రుడికి బొబ్బెర్లు, అలాగే రాహుకి వచ్చేసేసి మినుములు, కేతువుకి వచ్చేసి ఉలవలు. ఇలా
ఏ గ్రహము నీ యొక్క జీవితంలో లేదా నీ యొక్క గ్రహస్థితిలో వీక్గా ఉందా, లేదా నీకు ఆ గ్రహం వల్ల ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా అనేటటువంటిది నిర్ణయం చేసుకొని జాతక పరిశీలన చేసుకొని నువ్వు ఆ గ్రహానికి సంబంధించినటువంటి ధాన్యాన్ని ఏదైనా కూడా డైరెక్ట్గా పెట్టకూడదు. తప్పకుండా నీటిలో తడిపి శుభ్రపరిచి ప్రతి ఒక్క ధాన్యంలో బెల్లం కలిపే పెట్టాలి. బెల్లం లేకుండా నువ్వు డైరెక్ట్ ఏ ధాన్యం కూడా పెట్టకూడదు అని శాస్త్రం. కనుక ఆయా గ్రహానికి సంబంధించిన ధాన్యం పెట్టడం వల్ల తప్పకుండా ఆ యొక్క గ్రహానికి సంబంధించిన దోషాలు తొలగిపోతాయని శాస్త్రవచనం. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత.